హాయ్ టు ఆల్. ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ వర్మీ కంపోస్ట్ అనేది రీసెంట్గా చాలా ప్రాచుర్యం పొందుతుంది. మనం వేసిన పైరుకే కాక తర్వాత వేయబోయే 2-3 పంటలు కూడా ఈ వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల దాని ప్రభావం చూపుతుంది. మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం చాలా సులభం మరియు ఖర్చు కూడా చాలా తక్కువ. రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకతను తగ్గించి మనకు ఖర్చు కూడా మిగులుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు తయారై మొక్క చురుకుగా పెరగడానికి మనకు తోడ్పడుతుంది. అదేవిధంగా మొక్కకు సంబంధించిన రోగనిరోధక శక్తిని పెంచే ఆక్సినోమేట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. భూమికి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేలకు సహజ సిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల వాటి యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా పెంచేటటువంటి పంటల నుంచి వచ్చిన కాయలకు మంచి రుచి, రంగు, వాసన. అదేవిధంగా మనం రవాణా చేసినప్పుడు వాటి యొక్క నిల్వ అంటే ఎక్కువ రోజులు అవి పాడవకుండా ఉండడానికి దోహదపడుతుంది. అయితే ఈ సేంద్రియ వ్యర్థాలను వర్మీ కంపోస్ట్ తయారీలో ఉపయోగించడం వల్ల మంచి ఎరువుగా మనకు లభ్యమవుతుంది. అదేవిధంగా పరిసరాలను కూడా కాలుష్యరహితంగా మార్చుతుంది. దిగుబడితో పాటు ఫలసాయం, నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్ ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి మనకు కాంపోస్ట్ శాతంలో నత్రజని 1-2%, పొటాష్ మనకు 0.5% నుంచి 1% వరకు, అదేవిధంగా భాస్వరం 0.5% నుంచి 1.5% ఉంటాయి. ఇవి కాకుండా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, మ్యాంగనీసు, జింకు, మాల్బిడనం, బోరాన్ వంటి పోషకాలు మనకు లభిస్తాయి. సాధారణంగా పైర్లన్నిటికీ కూడా ఎకరానికి 1-2 టన్నుల వర్మీ కంపోస్ట్ మనం వేయచ్చు. అయితే ఇంట్లో వాడేటటువంటి కుండీలకు 200 గ్రాముల చొప్పున ఈ వర్మీ కంపోస్ట్ను వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచ్.